హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చదువుకుంటున్నారా? సో, ఈ రోజు వీడియో అయితే చూసారు కదా థంబ్‌నెయిల్. సో, హౌస్ వైఫ్స్ కోసం టైమ్ టేబుల్ అయితే చెప్పబోతున్నాను. అంటే ఒకళ్ళు కామెంట్ చేసి అడిగారు. సో, నాకు ఇద్దరు పిల్లలున్నారు. నేను చదువుకోలేకపోతున్నాను. సో, నేను చదువుకోవడానికి నాకు సజెషన్స్ చెప్పండి అని కామెంట్ చేశారు. సో, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, పిల్లలున్నప్పుడు మనకి చదువుకోవడం అనేది కొంచెం కష్టమే. కానీ మనకి కరెక్ట్ ప్లానింగ్, కరెక్ట్ టైమ్ టేబుల్ అనేది వేసుకుంటే మనం ఈజీగా చదువుకోవచ్చు. సో, ఆ టైమ్ టేబుల్ ఎలా వేసుకోవాలి? సో, దాని ప్రకారం ఎలా ఫాలో అవ్వాలి? అనే దాని గురించి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఆ టైమ్ టేబుల్ ఏంటి అనేది మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి టైమ్ టేబుల్ అయితే చూసేయండి. సో, టైమ్ టేబుల్ మొత్తం చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం టైమ్ టేబుల్ అనేది చూద్దాము. ఫస్ట్ మార్నింగ్ మనము మీ డేని 5కి అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో, 5 నుంచి 6 వరకు అన్నమాట. 6 AM. సో 5 to 6 AM. ఇక్కడ నేను టైం ని మెన్షన్ చేస్తూ చేయాల్సిన వర్క్ ని అయితే మెన్షన్ చేస్తూ ఉంటాను. సో చూడండి, ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 1 అవర్. సో ఈ 1 అవర్ లో మనం అంటే హౌస్ వైఫ్ గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ 1 అవర్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో మార్నింగ్ టైము చాలా రిఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం మన కాలకృత్యాలు అనేవి తీర్చుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే, మనకి ఇష్టమైన ఒక సబ్జెక్ట్ ని అయితే చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక టాపిక్, అది కూడా మనకి ఇష్టమైన టాపిక్ ని ఎంచుకొని ఇక్కడ ఆ సబ్జెక్ట్ ని అయితే చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 6 to 8 వరకు. సో 6 to 8 వరకు అంటే ఇక్కడ ఎన్ని అవర్స్? 2 అవర్స్. 2 అవర్స్ వస్తుంది. సో ఇక్కడ ఈ 2 అవర్స్ లో మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళ పిల్లలకి టిఫిన్ రెడీ చేయడం, టిఫిన్ పెట్టడం, వాళ్ళని స్కూల్కి పంపించేయడం. అండ్ ఇంట్లో ఉన్న పిల్లలైతే వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళు ఎన్నింటికి లేస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి తినిపించాల్సిన టిఫిను, పాలు, ఇంకా వాళ్ళకి ఫుడ్ అంతా చూసుకోవాల్సి ఉంటుంది. సో టిఫిన్ కి సంబంధించి అండ్ ఇక్కడే మనం మన ఇంటి పనులు కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటి పనులు, పిల్లల పనులు, సో టిఫిన్ రెడీ చేయడం, అవన్నీ మనం ఈ 2 అవర్స్ లో చేయాల్సి ఉంటుంది. సో స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే 8 కల్లా అంతా రెడీ చేసేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేస్తాం. కానీ ఇంట్లో ఉన్న పిల్లలకైతే మనం అలా చేయలేం. సో వాళ్ళు ఎన్నింటికి లేస్తారు అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆ ఐడియా ప్రకారం వాళ్ళు నిద్ర లేచిన దాన్ని బట్టి వాళ్ళ అవసరాలు అనేవి మీరు తీర్చాల్సి ఉంటుంది. సో కరెక్ట్ కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 8 to 9:30 8 to 9:30 AM. ఇక్కడ మనకి 1.5 అవర్ వస్తుంది. సో ఈ 1.5 అవర్ లో మనం చేయాల్సిన పని ఏంటిది అంటే, సో ఇక్కడ మనకి పిల్లల పని అనేది అయిపోతుంది. సో వాళ్ళు ఇంకా ఆడుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈ 1.5 అవర్ లో మనం ఇంటి పనులు, వంట పనులు, క్లీనింగ్, ఇవన్నీ ఇక్కడ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో వంట పనులు, క్లీనింగ్ పనులు, అవన్నీ ఈ 1.5 అవర్ లో మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన స్టడీ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 9:30 నుంచి 12 వరకు. సో 9:30 నుంచి 12 వరకు మన స్టడీ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 2.5 అవర్స్, 2.5 గంటలు మనం ఇక్కడ చదువుతున్నాం. సో ఇక్కడ ఏం చదవాలి అని అంటే, సో అంటే మీరెలా చదువుతారు అనే విషయాన్ని మీ కెపాసిటీని బట్టి, మీరు చదివింది ఈ కెపాసిటీని బట్టి మీరు ఏ విధంగా చదవాలి, ఒకే సబ్జెక్ట్ చదవాలా, లేదా 1 అవర్ ఒక సబ్జెక్ట్ చదవాలా, ఇంకొక 1 అవర్ ఇంకో సబ్జెక్ట్ చదవాలా అనేది మీ కెపాసిటీని బట్టి మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ప్రతి దాని మీద కూడా అంటే ఒకే సబ్జెక్ట్ చదవడం వల్ల కానీ, లేదా ఒక 1 అవర్ ఒక సబ్జెక్టు, ఇంకొక 1 అవర్ ఇంకొక సబ్జెక్టు అలా చదవడం వల్ల సో కొన్ని మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. అయితే మనం వాటన్నింటిని అధిగమించి చదివితేనే మనం సక్సెస్ అనేది సాధించగలం. కరెక్ట్. సో మీ కెపాసిటీని బట్టి మీరు ఇక్కడ 2 సబ్జెక్ట్స్ చదవాలా, ఒకే సబ్జెక్ట్ చదవాలా అన్న దాని గురించి మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 2.5 గంటలు చదవడం అయితే అవుతుంది. ఇప్పుడు
12 నుంచి 2 గంటల వరకు పిఎం. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి 2 అవర్స్. ఈ 2 అవర్స్లో మనకి ముఖ్యంగా 2 టాస్క్లు అయితే ఉన్నాయి. ఇవి హౌస్ వైఫ్కే తెలుస్తాయి. టాస్క్ నెంబర్ 1 అండ్ టాస్క్ నెంబర్ 2. ఏంటి టాస్క్లు అనుకుంటున్నారా? మీకు తెలిసినవే. ఏంటి అంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే సో వాళ్ళు స్కూల్కి నో ప్రాబ్లం. స్కూల్కి వెళ్ళకుండా ఉంటే వాళ్ళతోనే ప్రాబ్లం. ఇక్కడ మనం టాస్క్ నెంబర్ 1 ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ పెట్టడం. వాళ్ళకి ఫుడ్ తినిపించడం అనేది పెద్ద టాస్క్. సో వాళ్ళు గంటలు టైం అనేది కేటాయించుకుంటారు. అండ్ టాస్క్ నెంబర్ 2 ఏంటి అంటే వాళ్ళని నిద్రపుచ్చడం. సో ఇది కూడా పెద్ద టాస్క్. సో హౌస్ వైఫ్లకు మాత్రమే ఈ బాధలు ఏంటో తెలుస్తాయి. సో ఇవి పెద్ద టాస్క్లు మనకి. ఇక్కడ మనకి 2 అవర్స్ టైం దొరుకుతుంది కాబట్టి ఈ 2 అవర్స్లో మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం 12 నుంచి 1:30 వరకు ఫుల్గా పిల్లలకి కేటాయించాలి. సో పిల్లలకి కేటాయించి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళని పడుకోబెట్టి ఇక్కడ మనం భోజనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1:30 to 2. ఈ 1:30 to 2లో మనం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. ఖచ్చితంగా నిద్రపోవాలి. ఎందుకంటే మనం 5కి నిద్రలేస్తున్నాం కదా. సో మీరు కోరుకోకపోయినా మీకు నిద్ర వచ్చినా రాకపోయినా 1:30 నుంచి 2 వరకు ఖచ్చితంగా రెస్ట్ అనేది తీసుకోవాలి. సో మన బాడీ ఖచ్చితంగా రెస్ట్ అనేది కోరుకుంటుంది. సో ఇక్కడ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 అవర్ అయినా ఇక్కడ మనం రెస్ట్కి కేటాయిస్తే మన నెక్స్ట్ హాఫ్ డే అనేది యాక్టివ్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ టైంలోనే మన పిల్లలు కూడా స్లీప్ చేస్తుంటారు కాబట్టి సో ఈ టైము మనం పడుకోవడానికి కూడా ఈ టైం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి పిల్లలు ఉన్నప్పుడు ఈ టైం కూడా మనకి దొరకదు. సో దొరికినప్పుడు యూజ్ చేసుకోవాలి. సో అసలు మాకు అవసరమే లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ 2 to 4. ఇక్కడ సో ఇంట్లో ఉన్న పిల్లలైతే ఇక్కడ వాళ్ళు నిద్ర లేచేసి ఉంటారు. సో వాళ్ళకి గేమ్స్ ఆడుకోవడానికి పజిల్స్ అలాంటివి ఇచ్చి వాళ్ళనైతే మనం అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఒక పని అబ్జర్వ్ చేస్తూ చదవాలి కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది మనం చదవాల్సిన సబ్జెక్ట్ అనేది కొంచెం ఈజీగా ఉండే సబ్జెక్ట్ అయితే ఎంచుకోండి. సో ఇక్కడ మనం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ చదవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఈజీ సబ్జెక్టు. అలాగే కొంచెం కాన్సన్ట్రేట్తో అంటే అప్పుడే ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం నిద్రమత్తుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4 to 5 PM. ఇక్కడ స్కూల్కి వెళ్ళిన పిల్లవాళ్ళు అయితే ఒకవేళ వాళ్ళు ఇంటి నుంచి వచ్చుంటే వాళ్ళకి హోంవర్క్ చేయించాలి. అలాగే స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. సో హోంవర్క్ చేయించాలి, స్నాక్స్ అవి ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టుకొని వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది ఈ 1 అవర్. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలైతే. లేదు ఇంట్లో ఉన్న పిల్లలే అయితే ఇక్కడ వాళ్ళకి సో వాళ్ళు అంతసేపు ఆడుకోలేరు కదా. అసలు 2 అవర్స్ ఆడుకోవడమే పెద్ద విషయం. సో ఇక్కడ మనం ఆ పిల్లలకి కావాల్సిన చిన్న పిల్లలకి కావాల్సిన ఇంట్లో ఉన్న పిల్లలైనా సరే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ సో అలాంటివి వాళ్ళకి ప్రిపేర్ చేసి స్నాక్స్ అనేవి చిన్న పిల్లలకు కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఇంట్లో ఉన్న పిల్లలైనా సరే ఇది మనం చేయాలి. వాళ్ళకి కొంచెం టైం అనేది మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో టైం స్పెండ్ చేసి వాళ్ళకి స్నాక్స్ అవి తినిపించుకుంటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనమాట. లేకుంటే ఇక్కడ వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు, మనల్ని డిస్టర్బ్ చేసేస్తారు. సో ఈ టైం కేటాయించలేదంటే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 5 to 6:30 ఇక్కడ మనం
ఇంటి పనులు అనేవి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈవినింగ్ చేసి ఇంటి పనులు అనేవి స్టార్ట్ చేయాలి. సో పిల్లల పనులు, పిల్లలకి స్నానం చేయించడం, సో అవన్నీ కూడా చూసుకోవాలి. ఇంక మొత్తం ఇంటి పనులన్నీ ఇక్కడ చేసేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ 1 అవర్లో చేయాలి, 1.5 అవర్. సో ఈవినింగ్ మనకి కొన్ని పనులు ఉంటాయి కదా, సో ఇంటి పనులు అవన్నీ చేసేసి పిల్లలకి కావాల్సిన పనులు చేసి వాళ్ళ స్నానము వాళ్ళని రెడీ చేసేసి అంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ 6:30 to 8 ఇక్కడ నైట్ డిన్నర్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. 8 కల్లా డిన్నర్ ప్రిపేర్ చేసేసి మళ్ళీ మనకి పిల్లలకి పెట్టాలి. సో ఇక్కడ ఒక టాస్క్, సో పిల్లలకి పెట్టాల్సి ఉంటుంది ఈ 6:30 నుంచి 8 వరకు. ఇక్కడ ఒక 1.5 అవర్, ఇక్కడ ఒక 1 అవర్. సో సరిపోతుంది మనకి. ఈ 1.5 అవర్లో మనం డిన్నర్ రెడీ చేసి పిల్లలకి పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ 8 to 8:30. సో 8 to 8:30 అంటే హాఫ్ అన్ అవర్. ఈ హాఫ్ అన్ అవర్ని పిల్లల్ని అయితే నిద్రపుచ్చాల్సి ఉంటుంది. సో ఈ హాఫ్ అన్ అవర్ టైంని పిల్లలు పడుకోవడానికి కేటాయించండి. సో ఇంకా ఇంతటితో మనకి వర్క్ అనేది మొత్తం ఇక్కడ 8:30 కల్లా, ఇంకా ఏం పని ఉన్నా సరే 8:30 కల్లా ఫినిష్ అయిపోవాలి. ఇప్పుడు 8:30 to 9, 8:30 to 9 వరకు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్. సో ఈ హాఫ్ అన్ అవర్ ఏంటి అంటే మీరు భోజనం చేయాలి, అలాగే మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ భోజనం అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరేం చేస్తారు అంటే మీ భోజనాన్ని ఫినిష్ చేసేసి త్వరగా అన్నీ కంప్లీట్ చేసుకొని కిచెన్ అదంతా నీట్గా పెట్టుకొని, దాని తర్వాత ఒకవేళ మీకు వీలైతే ఇంకా టైం ఉంటే కనుక రేపు ఏం చేయాలి, ఏం టిఫిన్ ప్రిపేర్ చేయాలి, అలాగే ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలి అనేది ఒక్కసారి అనుకొని, సో రేపటికి టైం వేస్ట్ కాకుండా వెతుక్కోకుండా ఒక్కసారి రెడీ అయిపోయి అనుకునేసి రెడీగా ఉంటే రేపు మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి మళ్ళీ 9 to 10:30 ఆర్ 11. సో ఇక్కడ మీ ఇష్టం, 10:30 వరకు చదువుకోండి, 11 వరకు చదువుకోండి, లేదంటే 12 వరకు అయినా చదువుకోండి, అది మీ ఇష్టము. సో ఇక్కడ మనకి స్టడీ అవర్ అనేది దొరుకుతుంది, 1.5 అవర్ కానీ లేదా 2 అవర్స్ కానీ స్టడీ అనేది దొరుకుతుంది. ఇక్కడ మీరేం చేస్తారు అంటే ఒక 1 అవర్ అనేది మీ రివిజన్కి అయితే కేటాయించండి. 1 అవర్ మీరు మార్నింగ్ ఏదైతే చదివారో దాన్ని ఒకసారి రివిజన్ చేయడానికి తీసుకోండి. అండ్ ఇంకొక 1 అవర్ ఏం చేస్తారు అంటే మీరు చదివిన దాంట్లో ప్రీవియస్ బిట్స్ కానీ లేదంటే ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ లాంటివి చేయండి. సో ఆ విధంగా చేయడం వల్ల అంటే మనం బ్రేక్ తీసుకుంటూ పనులు చేసుకుంటూ చదువుతున్నాం కాబట్టి, సో ఈ విధంగా మనం ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మనకి బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ప్లస్ రివిజన్ చేస్తున్నాము కాబట్టి మర్చిపోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా స్ట్రెస్ మధ్య చదువుకుంటున్నాం. సో మనకి రివిజన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా నైట్ ఈ 1 అవర్ అనేది రివిజన్కి అయితే కేటాయించండి. అండ్ మిగతా ఈ 1 అవర్ వచ్చేసి ప్రాక్టీస్కి, ప్రీవియస్ బిట్స్కి అయితే కేటాయించండి. సో ఇక్కడ మనం టోటల్గా చూసుకున్నట్లయితే ఒక 5.5 అవర్స్ అయితే మనం చదువుతున్నాం ఒక రోజులో. ఒక హౌస్ వైఫ్గా మనం ఇంట్లో పనులు చూసుకుంటూ 5.5 అవర్స్ అయితే చదువుకి కేటాయిస్తున్నాం. ఇక్కడ మనకి అంటే ఈ 5.5 అవర్సే అని కాదు, పూర్తిగా ఇది మన పిల్లల రొటీన్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ 5 నుంచి అయితే స్టార్ట్ చేసాం కదా మన డేని, ఇక్కడ మనం 4:30 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 4:30కి స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు మనకి స్లీపింగ్ టైం 5.5 అవర్సే వస్తుంది. అలా కాకుండా 5కి స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు మనకి 6 అవర్స్ స్లీపింగ్ టైం అనేది వస్తుంది. సో మనకి మ్యాక్సిమం కనీసం ఒక 6 అవర్స్ ఉంటే బెటర్. ఎందుకంటే మరీ 5.5 అవర్స్ అంటే సో మనం వీక్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, సో 5కి స్టార్ట్ చేసి సో 11కి ఎండ్ చేసాము అంటే 6 అవర్స్, సో 6 గంటల నిద్ర అయితే మనకి సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే
సో ఇక్కడ మనకి పిల్లలు ఉన్నప్పుడు ఈ 5 అవర్సే మనకి చదువుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళి పిల్లలు అనుకోండి, సో వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇక్కడ మనకి ప్లస్ ఒక 1 అవర్ యాడ్ అవ్వచ్చు. సో అదే ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అయితే మాత్రం ఈ 5.5 అవర్స్ కన్నా తక్కువ కూడా అయి ఉండొచ్చు. సో -1 అవర్ కూడా అవ్వచ్చు. సో అది మనం చెప్పలేం. సో మన పిల్లల రొటీన్ని బట్టి వాళ్ళ రోజు కార్యక్రమాలని బట్టి మనం మన టైం టేబుల్ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ ప్రకారమే మన టైం టేబుల్ అనేది మనకి ఫిక్స్ అవుతుంది. సో రోజు ఒకేలాగా ఉంటుంది అంటే సో అది కూడా మనం చెప్పలేం. సో ఒక్కో రోజు ఒక్కోలాగా ఉండొచ్చు. సో అంటే అంతమంది పిల్లలు ఒకేలాగా ఉండరు కదా. సో మా పిల్లలు వేరే ఉండొచ్చు, మీ పిల్లలు వేరే ఉండొచ్చు, వాళ్ళ రొటీన్ వేరే ఉండొచ్చు. సో వాళ్ళని బేస్ చేసుకొని, అంటే మీ పిల్లల గురించి మీకు తెలుసు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ టైం టేబుల్ని అయితే దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకొని దాని ప్రకారం ఫాలో అయ్యి చదువుకోండి. సో చూసారు కదా టైం టేబుల్. ఈ టైం టేబుల్ మొత్తం ఫుల్ గా మన పిల్లల్ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. సో స్కూల్కి వెళ్ళే పిల్లలు అండ్ ఇంట్లో ఉండే పిల్లలు, సో వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని వీళ్ళిద్దరి డైలీ రొటీన్ అయితే బేస్ చేసుకొని అయితే ఉంటుంది. సో దాని ప్రకారమే మనం మన టైం టేబుల్ అనేది వేసుకోవాలి. ఈ టైం టేబుల్ ని నేను యాజ్ ఏ హౌస్ వైఫ్ గా నాకున్న ఆలోచన ప్రకారం నాకున్న కొంచెం పరిజ్ఞానంతో అయితే రెడీ చేయడం జరిగింది. సో దీన్ని మీరు కొంచెం అటు ఇటుగా మీ టైం ని అడ్జస్ట్ చేసుకొని మీ పిల్లలకు అనుగుణంగా మార్చుకొని మీ స్టడీని అయితే కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మనకి దొరికే టైము ఒక 5.5 అవర్ నుంచి ఒక 6 అవర్స్. సో అది మన పిల్లల మీద బేస్ అయి ఉంటుంది. సో అయితే ఇక్కడ మనము ఈ టైంలో మనం ఏం చదవాలి అంటే మనం పడుకోవడానికి ముందైతే నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో అప్పుడైతే మనకి రివిజన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మనకు దొరికే టైం 4 అవర్స్. సో గట్టిగా అయితే 4 అవర్స్. ఈ 4 అవర్స్ లో ఎన్ని సబ్జెక్ట్ చదవాలి, ఎంత చదవాలి, అన్ని సబ్జెక్టులు చదవాలా అని ఇలా డౌట్లు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చేయాల్సిన పని ఏంటిది అంటే ఇక్కడ మనం 4 అవర్స్ లో ఏ సబ్జెక్ట్ ని ఫుల్ గా చదవలేం. సో దేన్ని మనం ఫుల్ఫిల్ గా ఫాలో అవ్వలేం. సో అది మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. సో కొంతమందికి ఒక్కసారి చదివేస్తే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి చదివితే చాలు వాళ్ళకి బాగా గుర్తుంటుంది. కొంతమందికి నోట్స్ రాస్తూ షార్ట్ నోట్స్ రాసుకుంటూ అట్లా చదవాల్సి ఉంటుంది. సో ఎవరివే వాళ్ళకు ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు నాకు తెలిసి మీరు ఎలా చదవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నానంటే ఒక చిన్న టార్గెట్ అనేది పెట్టుకోవాలి. సో ఈ రోజు నా టార్గెట్ ఇది. సో ఈ రోజు టార్గెట్ ప్రకారం నేను దీన్ని ఫినిష్ చేయాలి అనుకొని, సో ఆ టార్గెట్ ఏంటిది అంటే ఫస్ట్ మీరు నిద్ర లేచిన తర్వాత మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ని స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఒక చిన్న పేపర్ లో రాసుకోండి. సో ఈ రోజు నేను ఇది ఫినిష్ చేయాలి అని ఒక చిన్న టార్గెట్ పెట్టుకొని సో దాని ప్రకారం ఆ రోజుని ఫాలో అవ్వండి. సో ఈ విధంగా చేస్తే యూస్ఫుల్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో అది మీకు ఓకే అయితే అలాగే ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా అయితే ఫాలో అవ్వండి. సో ఇదనమాట. ఇక్కడ నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో యాజ్ ఏ హౌస్ వైఫ్ గా కొన్ని సూచనలు అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటిది అంటే మీరు ఈ టైం టేబుల్ ని ఫాలో అయ్యేటప్పుడు కొన్ని విషయాలు అయితే మనం పాటించాల్సి ఉంటుంది. ఏంటిది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ పిల్లలు ఉంటే గనక మాత్రం వాళ్ళు ఆడుకునే టైం అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మీ చదువుకి కేటాయించండి. మీకు ఎంత టైం దొరికినా సరే, కనీసం ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ టైం దొరికినా సరే, సో అక్కడ మీరు చదువుకోవడానికి కేటాయించండి. సో పిల్లలు ఆడుకునే టైం ని మీ చదువుకి మీరు కేటాయించండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. సో ఎవరైనా మీ ఇంట్లో అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే గనక వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. సో ఫ్యామిలీ మెంబర్స్ లేరు అంటే గనక ఇంకా మీరు మీ పిల్లల్ని మీరే చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తప్పదు. సో వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఆ టైం అయితే కేటాయించుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు. సో మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద డౌట్ వచ్చినా సరే అది ఎవరిని బయట కోచింగ్ కి వెళ్ళి క్లాసులు విని సో ఇదంతా చేయలేరు. సో కాబట్టి మీరు యూట్యూబ్ క్లాసులు అనేవి వినండి. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉందో ఆ సబ్జెక్ట్ కి సంబంధించి యూట్యూబ్ క్లాసులు అయితే వినండి. సో అలా చేయడం వల్ల బాగా యూజ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే మీకు తెలిసిన అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో డిస్కస్ చేయండి. అంటే మీరు అంటే ఒక్కో రోజు పిల్లలు ఒక్కో రోజు మనల్ని చదువుకొనిస్తారు, ఒక్కో రోజు బాగా మారం చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే మీరు మీ ఫ్రెండ్ కి కాల్ చేయడము, వాళ్ళతో సబ్జెక్ట్ డిస్కస్ చేయడము, లేదంటే క్లాస్ పెట్టేసి ఆడియో వినడము. సో ఆడియో వింటూ మీ పిల్లల్ని మీరు బుజ్జగించడం. సో డిస్కషన్ చేస్తూ మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకొని అలా బుజ్జగించడం. సో అలాంటివి చేస్తే కొంచెం మీ టైం అనేది వేస్ట్ కాకుండా కొంచెం యూజ్ అవుతుంది.
అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఒకవేళ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలైతే వాళ్ళకి హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు హోంవర్క్ చేసేటప్పుడు అప్పుడు మీరు కూడా మీ బుక్ తీసుకొని చదువుకోండి. సో వాళ్ళు హోంవర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ చేత హోంవర్క్ చేస్తూ మనం కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనం చదువుకోవడం వలన మనల్ని చూసి మన పిల్లలు ఇన్స్పైర్ అవుతారనమాట. సో అంటే ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో వాళ్ళు హోంవర్క్ చేస్తున్నప్పుడు నేను కూడా చదువుకోవడం వల్ల ఏంటంటే నేను చదువుతున్నప్పుడు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అనమాట. సో అంటే మా పెద్ద బాబు అంటే స్కూల్కి వెళ్తాడు. సో ఆ ఎఫెక్ట్ మా చిన్న బాబు మీద కూడా పడుతుంది. సో వాడు కూడా స్లేట్ తీసుకొచ్చి కూర్చొని పక్కన ఏదో ఒకటి రాసుకోవడం ఇలాంటివి చేస్తున్నాడు. సో నాకు అప్పుడు అనిపించింది, సో మనం చేసే పని మన పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. సో మనం వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటాం కాబట్టి సో ఆ విధంగా ట్రై చేయండి. సో ఈ విధంగా టైం ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని మీ పిల్లల కోసం అలాగే మీ చదువు కోసం రెండింటిని మేనేజ్ చేస్తూ కరెక్ట్ గా మీ టైం అయితే మీరు కేటాయించుకోండి. ఫైనల్ గా అయితే నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన టైం టేబుల్. సో ఈ టైం టేబుల్ ఎలా ఉంది ఏంటి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో అదనమాట ఈ రోజు వీడియో అయితే అదండి. సో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.